కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి 15th ఆగస్టు నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి మన యొక్క దేశభక్తిని జాతీయ భావనని వ్యక్తపరచడం కోసం ఒక సువర్ణ అవకాశం. ప్రతి పౌరుడు కూడా ఒక విధిగా తమ అందరి ఇళ్ళ మీద గతంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా ఏ రకంగా అయితే కోట్లాది మంది ప్రతి ఇంటి మీద కూడా ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఏ రకంగా తమ దేశభక్తిని చాటిరో ఈసారి కూడా ఈ 15వ ఆగస్టు నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి హర్ ఘర్ తిరంగా ఒక నినాదంతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రజలంతా కూడా మన ఈ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే జాతీయ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆనాటి స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పోరాడారో వారి యొక్క విగ్రహాలకి శుద్ధి చేసి వాటిని పూల మాలలతోటి అలంకరించే కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి శుద్ధి చేసి పూలమాలతోటి అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా మనకు స్వతంత్రం రావడానికి ఒక 1000 సంవత్సరాలు విదేశీ పాలన నుంచి పారదోలడానికి మన యొక్క అనేక మంది అసూలు బాషీరు, అనేక మంది జైలు పాలయ్యారు. చాలా ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం భరతమాత యొక్క దాస్య శృంఖలాలను తెంచడం కోసం అనేక మంది వీరులు పోరాడిరు. వారినందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క శుద్ధి చేసేటువంటి కార్యక్రమం ద్వారా గుర్తించుకోవాలనే ఉద్దేశంతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆనాడు ఎవరైతే పోరాటం చేసిరో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. కాబట్టి ఈ 15వ తారీఖు వరకు కూడా మనకు అనేక తిరంగా యాత్రలు కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఈ కరీంనగర్ జిల్లాలో తిరంగా యాత్రలు తర్వాత తిరంగా ఉత్సవాల పేరు మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీరంతా కూడా సామూహికంగా జనగణమన పాడేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు, విద్యార్థులు, యువకులు అంతా కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాము. 12వ తారీఖు నాడు కరీంనగర్లో తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు కూడా తిరంగా యాత్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతున్నది. దీనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి కరీంనగర్ జిల్లాలోని ప్రజలంతా కూడా దానిలో ఒక విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన గ్రామాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరంగా యాత్రలు చేయాల్సిందిగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి 15 ఆగస్టు నాడు అందరం కూడా మన ఇండ్ల మీద జాతీయ జెండా ఎగరేసి మన దేశభక్తిని, జాతీయ భావాన్ని వ్యక్తపరచాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.